డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కోదానికి 2 లక్షల చొప్పున నాన్ రీఫండబుల్ రుసుము చెల్లించాలి. డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లు అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్సులు అందించనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్స్దారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసింది. అయితే కొత్త దుకాణాలు ఏర్పాటయ్యే వరకు వీటినే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం 4 స్లాబుల్లో లైసెన్స్ రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలకు పైగా లైసెన్స్ రుసుములు నిర్ణయించారు. రెండో ఏడాది రుసుములపై 10% చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా 6 విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి. రీటైల్ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20% మేర మార్జిన్ ఉంటుంది. నగరపాలక సంస్థలో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్ స్పోర్ట్స్కు అప్గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు. ఇందుకు ఏడాదికి 5 లక్షల చొప్పున అదనంగా లైసెన్స్ రుసుము చెల్లించాలి. ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టోర్లకు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. లైసెన్స్ రుసుము ఏడాదికి ₹1,00,00,000 చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన విధి విధానాలు విడిగా ఖరారు చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెంచిన మద్యం ధరలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగ్గించింది. క్వార్టర్ ₹99కే లభించేలా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించగా ఇప్పుడు 6కు కుదించారు. కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేయనున్నారు. దీని ద్వారా వచ్చే 100 కోట్లను గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపే చర్యలకు, వ్యసన విముక్తి, కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనున్నారు. గీత కార్మికులకు కేటాయించిన 340 దుకాణాలకు 2-3 రోజుల్లో విధి విధానాలు ఖరారు కానున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు బస్టాండ్,
లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు. లీలామహల్, నంది సర్కిల్, అలిపిరి, ఎస్వీఆర్ఆర్ ఆసుపత్రి, స్విమ్స్ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి క్రాంతి, మొత్తంగా మద్యం పాలసీకి సంబంధించి నూతన విధానాలను రూపొందించారు 2 సంవత్సరాలకు గాను. గత 5 ఏళ్లలో మద్యం పైన ఎంత వివాదం రాజుకుందో మనందరం చూస్తూనే వచ్చాం. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ మళ్ళీ నూతనంగా ప్రైవేటు వ్యక్తులకే ఈ మొత్తం మద్యం లైసెన్సులు అప్పగిస్తూ వాళ్ళే నిర్వహించుకునేలా మళ్ళీ టెండర్లను పిలుస్తున్నారు, లైసెన్స్ ఇస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి క్రాంతి? విజయ్, గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మద్యం పాలసీ నేడుతో ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్సులు జారీ చేసేందుకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి ఉంది. 2 ఏళ్ల కాల పరిమితితో ఈ లైసెన్స్ ని అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ లైసెన్స్ కు సంబంధించి రాష్ట్రంలో అమల్లో ఉంటుంది. దాంతో పాటు ఆ లైసెన్స్ చెల్లుబాటుగా అవుతుంది. అయితే రాష్ట్రంలో మొత్తం 3796 మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్సులు సంబంధించి ఇచ్చేందుకు ప్రభుత్వం దుకాణాలు పెట్టుకునేందుకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధపడింది. దానిలో భాగంగానే 400కు సంబంధించి కల్లుగీత కార్మికులకి ఇవ్వనుంది. 10% అంటే పెడుతున్న మొత్తం మద్యం దుకాణాల్లో 10% కల్లుగీత కార్మికులకు అంటే 400 షాపులు వారికి కేటాయించింది. మిగతా 3396 దుకాణాలకు సంబంధించి నేటి నుంచి లైసెన్సుల కోసం దరఖాస్తుల్ని ప్రభుత్వం స్వీకరించనుంది. 11వ తేదీన లాటరీ విధానంలో దుకాణాలకు సంబంధించి కేటాయించే అవకాశం ఉంది. 12 నుంచి ఈ ఎవరికైతే లాటరీలో దుకాణాలు మద్యం దుకాణాలు వచ్చాయో వారికి 12వ తారీఖు నుంచి కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు పెట్టేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దానిలో జనాభా ప్రాతిపదికన కింద కూడా లైసెన్సింగ్ సంబంధించి ఫీ అనేది ప్రభుత్వం వసూలు చేస్తుంది. మొదటి ఏడాది 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలుగా లైసెన్స్ ఫీజు ప్రభుత్వం నిర్ణయించింది. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షల పైగా లైసెన్స్ రుసుము ప్రభుత్వం నిర్ణయించింది. 2వ ఏడాది ఈ రుసుము 10% చొప్పున పెంచి వసూలు చేయాలంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఏటా ప్రతి సంవత్సరం కూడా 6 విడతల్లో చెల్లించాల్సి ఈ లైసెన్స్ రుసుము అనేది 6 విడతల్లో చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం వారి దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకునే అవకాశం ఉంది. మరోపక్క ఈ స్టోర్లకు సంబంధించి ఎక్కడైతే ప్రీమియం స్టోర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుందో దానికి సంబంధించి ప్రధాన నగరాలుగా ఎంచుకోవడం జరిగింది. వాటిలో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం ఈ ప్రధాన నగరాల్లో ప్రీమియం స్టోర్లు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఆ ప్రీమియం స్టోర్ కి సంబంధించి ₹1 కోటి సంవత్సరానికి 5 స్టోర్లు ఈ ప్రాంతాల్లో పెట్టే స్టోర్లకు సంబంధించి 5 సంవత్సరాలు లైసెన్స్ కాల పరిమితితో ప్రతి సంవత్సరం కూడా ₹1 కోటి ప్రభుత్వానికి కట్టే విధంగా కూడా లైసెన్స్ ఫీజులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో అవలంబించిన మద్యం సంబంధించి మద్యం పాలసీకి సంబంధించి అనేక విమర్శలు వచ్చినాయి. ఒక పక్క అధిక రేట్లు తీసుకుంటూనే నాసిరకమైన మద్యం జనాలకి ఇస్తున్నారు. దానికి సంబంధించి మరోపక్క మద్యం షాపులు కూడా ఎక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. నాసిరకం మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. దాంతో పాటు వారి ప్రాణంతో పాటు నగదు కూడా పోగొట్టుకున్నారనే అంశాలపైన పెద్ద ఎత్తున గతంలో ఉన్న ప్రతిపక్షం, ప్రస్తుతం ఉన్న కూటమి అధికార పార్టీ నేతలందరూ కూడా విమర్శించడం పడుతుంది. దానిలో భాగంగానే దానిపైన మద్యానికి సంబంధించిన కుంభకోణం పైన ప్రస్తుతం ఎంక్వైరీ కూడా నడుస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే దానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వం గతంలో ఏదైతే పాలసీ ఉండేదో దానికి అనుగుణంగా ఈసారి పాలసీ తీసుకోవడం జరిగింది. ప్రైవేటు వ్యక్తులకే ఈ మద్యం షాపుల్ని నడిపే విధంగా లైసెన్సులు అయితే జారీ చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం షాపులు నడిపిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నాసిరకం బ్రాండ్లు తీసుకోవడంతో పాటు వాటిపైన అధిక రేట్లు, డబుల్ రేట్లతో ప్రజల దగ్గర నుంచి అత్యధిక డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. అలాంటిది ఈసారి ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మద్యం పాలసీ విధానానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని మద్యం బ్రాండ్లు, ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా అందుబాటులో తీసుకురావడంతో పాటు
ఖచ్చితంగా నాణ్యమైన మద్యంతో పాటు ధరలు కూడా స్థిరీకరించి తక్కువ ధరలు తీసుకొచ్చే విధంగా కూడా ఈ మద్యం పాలసీ ఉండబోతుంది. మరొక లైసెన్స్ ఫీజుకు సంబంధించి 2 లక్షలుగా కూడా నిర్ణయించడం జరిగింది. ఈ లైసెన్స్ ఫీజులకు సంబంధించి 3 విధానాల్లో ఈ లైసెన్స్ ఫీజులు చెల్లించొచ్చంటూ కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితుంది. ఒకటి DDTS లేదా ఆన్లైన్ పేమెంట్ లో క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, లేదా దీనికి సంబంధించి చెక్ ద్వారా రూపంలో కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో ఈ లైసెన్స్ విధానం పూర్తయిన తర్వాత 12వ తారీఖు నుంచి కూడా నేరుగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు వచ్చే అవకాశం అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం కూడా మద్యానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి విమర్శలు రాకుండా దీన్ని అమలు చేయాలనే దానికి సంబంధించి ఇటు లాటరీ పద్ధతిలో కావచ్చు, మద్యం దుకాణాలు కేటాయింపులో కావచ్చు, అన్ని కూడా ఎక్కడ ఎలాంటి విమర్శలు రాకుండా, ప్రభుత్వం పైన ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఇట్లన్నిటికీ కూడా పారదర్శకంగా అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులు మంత్రులు కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఎస్, దాంతోపాటుగా ప్రధానంగా క్రాంతి అంటే గతంలో మద్యం విధానాల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కూడా విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రధానంగా అసలు ప్రభుత్వం ఎందుకు నడపాల్సి వచ్చింది, దానికి సంబంధించి పేమెంట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ లేదు. ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు జరగలేదు, మొత్తం కూడా క్యాషే తీసుకున్నారు. కాబట్టి భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లుగా కూడా ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ వేద్దామని సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి క్రాంతి? గత ప్రభుత్వ హయాంలో గతంలో జరిగిన మద్యం పాలసీలకు భిన్నంగా కేవలం ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని సంబంధించి మద్యం దుకాణాల్లో విక్రయాలకు సంబంధించి పూనుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పక్క ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్మడంతో పాటు రేట్లు కూడా అధిక రేట్లు పెట్టడం, అదేవిధంగా నాసిరకంగా మద్యాన్ని అటు ఎవరికైతే మద్యం కొనుక్కునేదారులు ఉంటారో వినియోగదారులు వాళ్ళకి నాసిరకమైన మద్యాన్ని ఇవ్వడంతో పాటు పేమెంట్ విషయానికి వస్తే ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా కేవలం నగదు రూపంలోనే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ఈ మద్యం దుకాణాలు నడిచాయి. దానికి సంబంధించి లెక్కలకు సంబంధించి కూడా ఎక్కడా పొంతం లేదంటూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన విమర్శలు చేసిన పరిస్థితుంది. మరోపక్క గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన అవలంబించిన మద్యం పాలసీ విధానం పైన అనేకమైన విమర్శలు చేశారు. నేరుగా ఇలా ఆన్లైన్ పేమెంట్ లేకపోవడం వల్ల నగదు అనేక రూపాల్లో దోపిడీకి గురవుతుంది. కేవలం అటు తాడేపల్లి ప్యాలెస్ కి నగదంతా కూడా చేరుతుంది. దాదాపు 3,000 కోట్ల పైనే ఈ నగదంతా కూడా దోచేశారు, అక్రమాలు జరిగాయి, ఈ మద్యం కుంభకోణం జరిగిందనే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపైన రివ్యూ చేయడంతో పాటు ప్రస్తుతం మద్యానికి సంబంధించి గతంలో ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటిలన్నిటిపైన కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే అప్పటి ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వాసుదేవ్ రెడ్డి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది. నాసిరకమైన మద్యం కేవలం వైసీపీకి సంబంధించిన నేతల డిస్టిలరీల్లోనే నాసిరకమైన మద్యం తయారు చేసి ఈ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగటారు అంటూ కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో వీటిలన్నిటికీ సంబంధించి కూడా ఖచ్చితంగా విచారణ చేసి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం నగదు రూపంలోనే ఈ మద్యాన్ని విక్రయించారో దానికి సంబంధించిన అన్ని కూడా పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నాము. ఖచ్చితంగా గత ప్రభుత్వం అవలంబించిన మద్యం పాలసీకి సంబంధించిన విధానం పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ప్రస్తుతం తాజాగా ప్రభుత్వం మళ్ళీ మద్యం విక్రయాలన్నిటికీ కూడా ప్రైవేటు వ్యక్తులకే ఇచ్చి వారికి సంబంధించిన షాపులు కేటాయిస్తూ లైసెన్స్ ఫీజుల రూపంలో ప్రభుత్వము ఆదాయం చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మరోపక్క దీన్ని పూర్తి స్థాయిలో అటు ప్రతిపక్ష నేతలు వైసీపీ నేతలందరూ కూడా ఖండిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ప్రైవేటు వ్యక్తులకి దీన్ని కట్టబెట్టారు అనేది కూడా అటు వైసీపీ నేతలు కూడా మళ్ళీ ఆరోపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అధికార పార్టీ ఒక చెక్ పెట్టే అవకాశం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అవలంబించిన తీరుకు సంబంధించి ఏ రకంగా ప్రభుత్వం ఆదాయం నష్టపోతుందో పాటు ఏ రకంగా ఈ మద్యంలో స్కామ్ జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఎంత అంశాలన్నింటినీ కూడా త్వరలోనే బయట పెట్టే అవకాశం అంటూ కూడా ఇప్పటికే కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా
విచారణ కూడా క్రాంతి కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మరొక ట్యాక్స్ కూడా ఇందులో విధించి వాటిని డ్రగ్స్ నిర్మూలనకి లేకపోతే గంజాయి నిర్మూలనకి ప్రధానంగా వాటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లుగా తెలుస్తుంది. ఒక కొత్త ట్యాక్స్ని తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఒక 100 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఆ ట్యాక్స్ రూపంలో ఒకవైపు డ్రగ్స్ని గంజాయిని నిర్మూలిస్తూ మరోవైపు ఈ మద్యాన్ని బానిసైనటువంటి వాళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్కి ఉపయోగించేందుకు కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి క్రాంతి? ఖచ్చితంగా విజయ్, ఒక పక్క ఆదాయ వనరుగా చూడటంతో పాటు దీనికి ఎడక్షన్ అయిన వాళ్ళందరినీ కూడా, అంటే అటు కేవలం మందుకే మద్యానికే కాకుండా డ్రగ్స్ సంబంధించి అటు గంజాయి కావచ్చు, ఇతర మాదక ద్రవ్యాలు కావచ్చు, పూర్తి స్థాయిలో వీటిలన్నిటికీ అడిక్షన్ అయిన వాళ్ళందరికీ కూడా అడిక్షన్ సెంటర్లు పెట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ఒక 100 కోట్లతో స్థిర నిధి అనేది ఏర్పాటు చేయడంతో పాటు ఆ నిధి ద్వారా ఎవరైతే ఈ రకంగా బానిసలు అవుతున్నారో రాష్ట్రంలో వారందరినీ కూడా అడిక్షన్ సెంటర్ లో వారికి ఉచిత చికిత్స విధించి ఇప్పించే విధంగా కూడా చర్యలు చేపడుతుంది. అయితే ఒక పక్క మద్యానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకి ఈ మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ కేవలం ఇటు మద్యానికి బానిస అవడంతో పాటు ఇతర మాదక ద్రవ్యాలు అటు గంజాయి కావచ్చు లేదా ఇతర కొకైన్ ఇలాంటి ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వ హయాంలో మద్యం రేట్లు అధికంగా ఉండటంతో ఇలాంటి అడిక్షన్ కి చాలా మంది యువత లోనైన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ఇలాంటి ఎడిక్షన్స్ కి ఎవరైతే లోన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా అడిక్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసి వారిని ఈ బానిస సంబంధించి ఎలాంటి డ్రగ్స్ కి అలవాటు పడకుండా వారి అడిక్షన్ సెంటర్ లో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా ఇవన్నీ కూడా నడిపేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే స్థితిగా కూడా దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే దాన్ని కూడా ఏర్పాటు చేసి అడిక్షన్ సెంటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.